వెలుక్కాడికి వచ్చే ముందు ఈ పిచ్చి ఇప్పుడు అయ్యప్ప భక్తులు కదా, ఓ అంతమంది లక్షల మంది దొరికింది కదా. ఈ పల్లవి ప్రశాంత్ ఏంది అసలు, ఈయన కథ ఏందని నేను చూసిన. నేను పల్లవి ప్రశాంత్ అనే పిల్లగాడు ఏం చేసేది అసలు, ఆయన కథ ఏంది అంటే రీల్స్ చేసుకునేది ఆ పిల్లగాడు. ఇగో గిది నేను మళ్ళీ వచ్చిన నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చ, యాక్టింగ్ కోసం మర్చిపోయింది ఇంత చూడరు భయ. యాక్టింగ్ అంటే అంత పిచ్చి భయ, పిచ్చి 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 బాగా ఆడిన మళ్ళీ మళ్ళీ భయ. అమ్మ పొద్దున పొద్దున తవన నీళ్ళు పెడతారు, తవన అయిపోయినా తర్వాత పెంచి నీళ్ళు పెట్టాలి. మళ్ళీ మక్కదలతో చేసి మా పొలంలో మక్కదలతో దిగుతా. నిజానికి ఈ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో విన్నర్ అవడం సంతోషమే, కానీ మీరు ఎటువంటి చూసి ఎగురుతాననేది జర్రా చూసుకోరు. జరా ఆడేదో పిచ్చి పిచ్చి వీడియోలు అని చేసుకొని బిగ్ బాస్కి పోతే నాకు ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఒక వెర్రిలోకి పోతాను యువత. అది సమాజానికి అవసరం లేని వెర్రిలోకి పోతాను. నిజంగా సమాజాన్ని ఉద్ధరించే వీడియోలు ఏమైనా వీడు చేసిండా, లేదా సమాజానికి అవసరం వచ్చే బిగ్ బాస్ ప్రోగ్రామా? బిగ్ బాస్ ప్రోగ్రామ్ సమాజానికి అవసరం వచ్చేదా? దాంట్లో కూర్చొని మీరు అంతా ఓట్లేస్తానులా సిగ్గులు అనిపించలేదు హైదరాబాద్లో బతికేటోళ్లకు? అక్కడికి పోయి పోలింగ్ లో నిలబడి ఓట్లేమంటే ఒక్కరు రాలే గాడి కొడుకులారా. ఆవేదన ఆవేశం రెండు వస్తాయి. హైదరాబాద్ లో 42% పోలింగ్ వస్తుందా? ఈ ఇంట్లో కూర్చొని సెల్లులలో వీరికి ఓట్లేసేయానికి మీకు తీరిక దొరికిందా? కనీసం బుద్ధి ఉన్నదా? సమాజానికి అవసరం వచ్చేదా ప్రోగ్రామ్ ఈ బిగ్ బాస్? మళ్ళా ఈ పిల్లగాడు బయటకు వచ్చినాక వీడికో ర్యాలీ ఆట, వీడియో ఉద్ధరించి వచ్చి పీక్ కట్టలు కట్టిండు లోపలికి పోయి. వీడు లోపలికి పోయి బయటకు వచ్చే వరకు తెలంగాణ ప్రజలంతా కిలకిల బంగారాలు ఒంటి నిండా వేసుకొని ఎవరికి దుఃఖం అనేది లేదా అన్నట్టు వీని ర్యాలీ. దీంట్లో ఒక పోలీసోడు వాడంటే ఎడ్డిగాడి వీని వెనుకూరుకుంటా, అన్నా మీ ఇంటికి వస్తానా పోలీసోడు. గంత వీక్ మైండ్ ఎందుకురా మీది? అదొక షో. ఆ షోలో అనేక రకాల టాస్కులు ఉంటాయి. అది ఎడిట్ చేసిన ప్రోగ్రాము. నీకు 24 గంటలు అది లైవ్ రాదు, మధ్యలో ఎడిటింగ్ జరుగుతుంది. ఆ ఎడిటింగ్ లో ఎమోషన్స్ ని ప్రజలకు చూపెడతారు. ఆ ఎమోషన్స్ ద్వారా పిక్చర్లను చేస్తారు. ఉదాహరణకు మనకు 2.5 గంటల సినిమా ఉంటుంది. ఆ 2.5 గంటల సినిమాలో ఒక క్యారెక్టర్ కి మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ లో 2.5 గంటలు అందులోనే ఉంటాం. 2.5 గంటలు అయిపోయాక బయటికి వచ్చి మన సమాజంలో మన క్యారెక్టర్ మనది, మన బతుకు మనది, మన పని మనది. ఎనఫ్ 2.5 గంటలలో ఎనఫ్, అది అంతే. ఈ 100 రోజుల ప్రోగ్రామ్ లో జీవించిండు. 100 రోజులు వాడి మైకంలోనే ఉన్నారు. వాడు మైకంలో వేస్తే బయటకు వచ్చినాక కూడా వాడి మైకంలో ఉన్నాడు. అసలు వాడి మైకం ఇది వాడి మైకం. మర్చేది అవసరం అయితే పీ కూడా తింటాడు. ఎందుకంటే వానికి కావాల్సిన గోల్ కోసం వాడు చేస్తాడు. మీకేం రోగం వచ్చారా? ట్రాఫిక్ జాము, బస్సులు బలగొచ్చిండ్లు, వాడెవడో వచ్చి వీడియో యుద్ధంలో శత్రు దేశాలను ఓడించినట్టు. పిచ్చోళ్ళారా మీరు, పిచ్చోళ్ళు అయిపోతానరా బాబు. జర్ర మంచిగా చదువుకోండి. ఈ దేనికి పనికి వచ్చేది బిగ్ బాస్? ఒక్కటి అల్లిండండి రైతు బిడ్డనా? రైతులు బొచ్చని మంది ఉన్నారు ఇక్కడ. రైతులు అందరు రైతులే. రైతు బిడ్డ బిగ్ బాస్ ఏం పని? ఓ 10 ఎకరాలు వేసి మంచి పంట పండించి ఫ్రీగా పంచు, జరా ఫ్రీగా పంచు పేదోళ్లకు. ఏనా ఒక కిలో బియ్యం ఎప్పుడన్నా ఫ్రీగా ఇచ్చి ఉంటాడా? రైతు బిడ్డ అంటాడు. అంటే పిచ్చోళ్ళని తయారు చేస్తాను బిగ్ బాస్ ప్రోగ్రామ్ తోటి అనేది నా ఆవేదన, నా ఆవేశం. బిగ్ బాస్ ప్రోగ్రామ్ కొంతమంది మైండ్లను కబ్జా చేసి పిచ్చోళ్ళని చేస్తాను. ఆ పిచ్చిలో పడకండి, కాన్షియన్స్ లో ఉండండి, అవగాహనతో ఉండండి, ఆగంగా ఆగండి. రాష్ట్రం ఇట్లున్నది. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఈ పేదవారిని ఎట్లా పైకి తీసుకురావాలి?
ఈ కుల మతాలు ఎట్లా అంతం చేయాలి, ఈ నిరుద్యోగులకు ఎట్లా అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి ఉపాధి ఎట్లా గాది పక్కన పెట్టి ఈ బిగ్ బాస్ చుట్టూ తిరుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు రైతులకు వాళ్ళేరు రారి, రైతులంతా ఒక్కసారి రోడ్డు మీదకి రారి, రేపు పొద్దున వరకు రూపాయికి బదులు మీకు ఎంతెంత రావాలో అవన్నీ పడతాయి అకౌంట్లో. అది వద్దు, మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ లో కూడా మనకు మర్రి వెర్రిగా ఉండే ఎంటర్టైన్మెంట్ కావాలి మనకు. జర మారూరు యువతనికే నేను చెప్పేది, పెద్దోళ్ళు ఎవరు చూడరు ఇది. కేవలం యువతనే వెర్రిలా ఇటువంటి వెర్రిలా పడుతుంది. వాడు మట్టి బుక్కుతా అండే వీని వాళ్ళ ఏ సందేశం ఉన్నది? వాడు యాక్టింగ్ కోసం వాడు పిచ్చి పిచ్చి కథలని పడతాడు. వాని యాక్టింగ్ పిచ్చిలో మీరు ఎందుకు పడతాడు? అగో ఏరియా ఇంకా అగో ఏంటి వాని పిచ్చి. నిన్న నాకు పంపిల్లన్న దయచేసి ఈ వీడియో మీద మాట్లాడన్నా, దయచేసి మాట్లాడన్నా ఈ వీడియో మీద అన్నారు. నాకు అసలు వీడు తెలియదు. నేను బిగ్ బాసే చూడ. పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి వేరే ప్రశాంత్ వేరే అని నేను అనుకుంటాను. వాడి ఇంటి పేరే పల్లవి ఆట. ఏం పిచ్చి పచ్చి అఘోర కంటే ఎక్కువ వరుతాను వీడే. గిటువంటి వాళ్ళని మీరు ఫాలో అయ్యేది యువకులారా, గిటువంటి వాళ్ళని మీరు ఫాలో అయ్యేది. వాని దగ్గర నుంచే చూడు. మళ్ళా పోలీసు వాళ్ళు అదే ట్రాఫిక్ జామ్ అయితే పోరా అంటే కూడా అక్కడ వాడు ఏం సెంటిమెంట్ రుద్దపోతానంటే రైతు బిడ్డనా బిగ్ బాస్ లో ఇట్టయినా నేను మరి రైతులే లేనట్టు వీడు కొత్తగా రైతులను కనిపెట్టినట్టు. పోరాగా ఈ బిగ్ బాస్ అంటేనే అసలు